అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత కాశీ విశ్వేశ్వరుడా అంటూ పూజకని వెళితే వచ్చింది అక్కడ కవిత్వం మా ఇంటిలో. కాశీ విశ్వేశ్వర, కల్మషమే లేని శంకర, ఆదిశంకరుడు నీవై, బోళా శంకరుడవై, మా విశ్వేశ్వరుడవై, జగదీశ్వరుడవై, జగములు నేలే అర్ధనారీశ్వరుడా, జయబోలో శంకర శంకర అంటే పలుకుతావు, జయ జయ నాదాలతో శంభో శంకర, శివ శంభో శంకర, మహదేవ హరహర మహదేవ అంటే పలికేటి శివుడా, మమ్మలను ఆదుకునే గంగాధరుడా, నీలకంఠుడా, ఏ రూపమైనా నీవేనయ్యా, ఇక్కడ అక్కడ సర్వాంతర్యామి నీవే విశ్వేశ్వర. కాశీ విశ్వేశ్వరుడవై కైలాసమున తాండమాడుతూ ఉంటే, భక్తులు పరవశించుతూ ఉంటే మహదేవుడై నిలిచినావయ్య. అక్షరపద కవితలతో నీ పాదాల చెంత అర్చన చేయాలని, ఆదిశంకరునికి అపురూపంగా పూజ చేయాలని వచ్చి తినయ్యా నీ కోవిల ముందుకు. కోవిలలో కొలువు తీరిన త్రికోటేశ్వర, కోటప్ప కొండలో కొలువు తీరిన త్రికోటేశ్వర, ఎన్ని జన్మల పుణ్యమో నిన్ను దర్శించుట, ఎంతటి భాగ్యమో ఆ కోడెలకు దక్కెనయ్యా నిన్ను పూజించే భాగ్యము, నీ కొండ అభివృద్ధి చేసే భాగ్యము ఆ కోడెలకు మా కోడెలకు దక్కెనయ్యా. పదిలమైన మా కోడెల మా హృదయాలలో పదిలంగా ఉంచావు, మమ్మేలు జగదీశ్వరుడవై మహదేవుడవై నిలిచినావు అంటూ నేను అనుకోని కవిత్వం నాకు భగవంతుడు పలికిస్తున్న పలుకులేనండి. నేను బయటికి వెళ్దాం, మా కోడలు డైమండ్ వజ్రాల ఏమంటారు దాన్ని, ఒకటి హారం పెట్టింది, ఆ మోడల్ చూడండి ఆంటీ అని. అది వెళ్దాం బంగారు షాప్ కొనుక్కునేటప్పటికి దేవుడి గుడిలో పూజకని వెళ్ళినప్పుడు ఈ కవిత్వం వచ్చింది. అంటే మనకు తెలియకుండానే భగవంతుడు పలికిచ్చే పలుకులే కవయిత్రులు కానీ కవేంద్రులు కానీ వ్రాయగలిగేది. ఆనాడు అన్నమాచార్య వేల కీర్తనలు రాయబట్టే ఆ గోవిందుడే ఆలకించగా ఎన్నో రాసిన అన్నమాచార్యులకు ప్రణమిల్లుతూ ఆ అక్షర పలుకులు మీ ముందు ఉంచుతున్న ఈ ఆదిశంకరుని దీవెనలు మీ అందరిపై ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ కవిత్వం మీ అందరికీ అంకితమిస్తూ ప్రజలందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వరుణ్ణి కోరుకుంటున్నా. మీ సహజ కవయిత్రి మాధవి గుంటూరు.